శ్రీమాత్రే నమః. సంక్రాంతి నెల ఆరంభమవుతుందనే కారణంతో ఈ సంక్రాంతి నెలలో ఏవైనా శుభకార్యాలు చేస్తే కీడు సంభవిస్తుంది అనే ఆలోచనతో చాలామంది శుభకార్యాలు చేయరు. మన దురదృష్టం ఏమిటంటే ఈ సంక్రాంతి నెలపై చాలామంది పురోహితులకు అవగాహన లేకపోవడం, తెలిసిన పండితులు అవగాహన కల్పించకపోవడంతో సమాజంలో సంక్రాంతి నెలపై చాలా అపోహలున్నాయి. చాలామంది ధనుర్మాసాన్నే సంక్రాంతి నెల అని భావిస్తున్నారు. మరికొంతమంది సంక్రాంతికి నెల రోజుల ముందు నుండి సంక్రాంతి నెలను పాటిస్తున్నారు. అసలు ఈ సంక్రాంతి నెల అంటే ఏమిటి? ఇది ఏ రోజు నుంచి ఆరంభమవుతుంది? సంక్రాంతి నెలలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు అనే వివరణను ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, హిందూ మత పద్ధతుల ప్రకారము కాల గణనను 2 రకాలుగా నిర్ణయించడం జరుగుతుంది. ఒకటి సూర్యమాన పద్ధతి, చంద్రమాన పద్ధతి. సూర్యుడు ప్రతి నెలలో 14వ తేదీ నుండి 17వ తేదీ మధ్య ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు. సూర్యుడు ఏ రాశిలో ఉంటే సూర్యమానంలో ఆ రాశి పేరునే ఆ నెల పేరుగా పరిగణిస్తారు. ఉదాహరణకు మేషరాశిలో సూర్యుడు ఉంటే మేష మాసమని, వృషభ రాశిలో సూర్యుడు ఉంటే వృషభ మాసమని, అలాగే ఇప్పుడు ధనస్సు రాశిలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ధనుర్మాసమని నిర్ణయించడం జరుగుతుంది. అలాగే చాంద్రమానం ప్రకారము చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంతో కలిసి ఉంటే ఆ నెల పేరును పెట్టడం జరుగుతుంది. చిత్తా నక్షత్రంతో చంద్రుడు ఉంటే అది చైత్రమాసమని, విశాఖ నక్షత్రంతో చంద్రుడు ఉంటే అది వైశాఖ మాసమని చంద్రమానంలో నిర్ణయించడం జరుగుతుంది. భారతదేశంలో కొన్ని ప్రాంతాల వాళ్ళు కొందరు సూర్యమానాన్ని, మరికొందరు చంద్రమానాన్ని పాటిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చంద్రమానాన్ని మనము పాటిస్తున్నాం. మన పూర్వీకులు, ఋషులు, పెద్దలు సూర్య చంద్ర మాసాలలో ఎప్పుడైనా ఈ 2 మాసాలు కలిసిన దినములు ఉంటే ఆ రోజులను శూన్యమైన రోజులుగా, శూన్యమాసముగా పరిగణించండి అని చెప్పడం జరిగింది. ఇవి సాధారణంగా 4 సందర్భాలలో ఏర్పడతాయి. సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు చైత్రమాసం కలవడం, సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ఆషాఢ మాసం కలవడం, సూర్యుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు భాద్రపద మాసం కలవడం, అలాగే సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్నప్పుడు పుష్యమాసంతో కలవడం. ఇలా ఈ 4 సందర్భాలను శూన్యమాసాలు అనడం జరుగుతుంది. సూర్యుడు ఎలాగో ఈ 4 మాసాలతో ఎప్పుడో ఒకప్పుడు సంపర్కం చెందుతాడు కాబట్టి మన చాంద్రమానాల రీత్యా చైత్రమాసంలోని కృష్ణపక్షాన్ని, ఆషాఢ మాసాన్ని, భాద్రపద మాసాన్ని, పుష్యమాసాన్ని శూన్యమాసాలుగా ఏర్పరిచి ఆ మాసాలలో శుభకార్యాలు చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఈ మాసాలలో శుభకార్యాలకు బదులుగా పితృదేవతల ఆరాధన ఎక్కువ చేయాలి. ఇక సంక్రాంతి నెల విషయానికి వస్తే సాధారణంగా మార్గశిరం మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసం ఆరంభమవుతుంది. ఈ పుష్యమాసంలోనే మనకు సంక్రాంతి పండుగ వస్తుంది. ఇక సంక్రాంతి పండుగ అంటే ఏమిటి? అంతవరకు సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటాడు. ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే కదా మకర సంక్రాంతి అని మనం పిలుస్తున్నాం. అంటే సంక్రాంతి ధనుర్మాసము చివరి రోజున మనం సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ చంద్రమానం ప్రకారం ఉండే పుష్యమాసము, సూర్యమాసం ప్రకారం ఉండే ధనుర్మాసము కలిసి ఉన్న రోజులు కొన్ని ఉంటాయి. ఇలా కలిసి ఉన్న రోజులను మనము శుభకార్యాలకు నిషిద్ధము అని పాటించడం జరుగుతుంది. అంటే సంక్రాంతికి కొన్ని రోజుల ముందు పుష్యమాసం ఎప్పుడైతే ఆరంభమవుతుందో అప్పటి నుండి చెడు రోజులు అని అర్థం. అంటే సంక్రాంతికి నెల రోజుల ముందు అని కాదు, ఇక్కడ సంక్రాంతికి కొన్ని రోజుల ముందు, పుష్యమాసం ఆరంభమైన రోజు నుండి అది శూన్యమాసము. ఇది పల్లెటూర్లలో పూర్వపు రోజులలో
చదువు లేని వారికి చెప్పేటప్పుడు వారికి పుష్యమాసం, ధనుర్మాసం అంటే అర్థం కాదు కాబట్టి సంక్రాంతి పుష్యమాసంలో ఏర్పడుతుంది కాబట్టి సంక్రాంతి ఉండే నెలలో మనము శుభకార్యాలు చేయకూడదు అని ప్రచారం చేయడం జరిగింది. కానీ నేటి కాలంలో ఆ ప్రచారం విస్తృతమై సంక్రాంతి నెల అంటే సంక్రాంతికి నెల రోజుల ముందు అని, సంక్రాంతికి ముందు కీడు రోజులు వస్తున్నాయి కాబట్టి సంక్రాంతే కీడు పండుగ అని ప్రచారంలోకి వెళ్ళింది. ఇక్కడ సంక్రాంతి కీడు పండుగ కాదు, సంక్రాంతి చాలా చక్కని పండుగ. సంక్రాంతికి ముందు ఎప్పుడైతే పుష్యమాసం ఆరంభమవుతుందో ఆ రోజు నుంచి శుభకార్యాలు మాత్రమే నిషిద్ధం. అందుకొరకు అప్పటి నుండి సంక్రాంతి రోజు వరకు ఆ శూన్యమైన రోజులలో పితృకార్యాలు చేయడం చేస్తూ ఉంటారు. ఇక సంక్రాంతికి ముందుగా వచ్చే పుష్యమాసం నుంచే మనము శుభకార్యాలు నిషిద్ధం. అంతకుముందు మార్గశిర మాసం ఉంటుంది కదా, మార్గశిర మాసము విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. అలాగే ధనుర్మాసంతో కూడిన మార్గశిర మాసం ఇంకా విశిష్టమైనది. ఈ మాసంలో మంచి శుభకార్యాలు ఉంటాయి. వివాహాలు, గృహప్రవేశాలు మరియు అనేక ఇతర శుభకార్యాలు ఉంటాయి. వాటిని నిరభ్యంతరంగా పాటించవచ్చు. అది అత్యంత విశిష్టమైన మాసం కూడా. చాలామంది తెలంగాణ ప్రాంతాలలో వడిబియ్యాలు పోసుకోవచ్చా, వడిబియ్యంలో వండుకోవచ్చా అనే సంశయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. నిరభ్యంతరంగా మార్గశిర మాసంలో బియ్యాలు పోసుకోవచ్చు, ఉడకబెట్టుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, సంక్రాంతి నెల అంటే సంక్రాంతి నెల రోజుల ముందు కాదు. సంక్రాంతి నెల అంటే ధనుర్మాసం అస్సలు కాదు. సంక్రాంతి నెల అంటే సంక్రాంతి ఉండే నెల, పుష్యమాసం అని అర్థము. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మన క్యాలెండర్లో పుష్యమాసం ఎప్పుడు ఆరంభమవుతుంది అని క్లియర్గా ఉంటుంది. అప్పటి నుండే శుభకార్యాలు పాటించకూడదు. సంక్రాంతి నెలపై మీకున్న అనుమానాలు, అపోహాలు ఈ వీడియో ద్వారా తొలగాయని ఆశిస్తున్నాను. మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు వచ్చే నూతన సంవత్సరంలో ఏ ఏ రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉంటున్నాయి, అలాగే ఈ సంవత్సరంలో శుభకార్యాలకు అనువైన మాసములు, రోజులు ఎప్పుడున్నాయని వాటిపై వీడియోలు చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలు మీ ముందుకు వస్తాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.